ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు వారి పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. కీర్తన గ్రంథము 37వ అధ్యాయము 34వ వచనాన్ని చదువుకుందాం. యెహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని ప్రజలు దేవుని యందు నమ్మకం ఉంచి ఆయన కార్యాల కొరకు కనిపెట్టినప్పుడు దేవుని ద్వారా ఆశీర్వాదాలు కలుగుతాయి. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని యందు విశ్వాసంతో నడుచువారిని దేవుడు అద్భుతంగా హెచ్చించి వారిని ఆశీర్వదించును. ఇది మన యొక్క గొప్పతనం కాదు, కానీ ఆయన యొక్క ప్రేమ మనల్ని హెచ్చించేది. ప్రియులారా, మనం తగ్గించుకున్నప్పుడు ఆయనే తగిన కాలమందు మనల్ని హెచ్చించును కదా. దేవుడు మనల్ని హెచ్చించినట్లుగా మనము తగ్గింపు జీవితం కావాలి. దేవుడు మనల్ని హెచ్చించినట్లుగా మనం పరిశుద్ధంగా జీవించాలి. దేవుడు మనల్ని హెచ్చించినట్లుగా మనం పరదేశులుగా జీవించాలి. దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన కొరకు కనిపెట్టినప్పుడు ఆయన మనల్ని హెచ్చించును. అలాంటి వారు పరిశుద్ధ గ్రంథంలో చాలామంది ఉన్నారు. అలా ఒక వ్యక్తిని మనం చూస్తే, సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను చూస్తాము. ఇతడు రోగంతో బాధపడుతున్నవాడు. అయితే ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలితం లేకుండా పోయింది. కృంగి ఉన్న తనకు యూదురాలైన పనిపిల్ల తన ఇంట్లో పనిచేస్తూ అక్కడ తన పరిస్థితిని చూచి తను చెప్పిన మాటను బట్టి వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ ఊర్లో ఉన్న దైవజనుడు ప్రార్థన చేస్తే రోగం పోతుందని విని విశ్వాసం ఉంచి తన్ను తాను తగ్గించుకొని దేవుని మాటకు విధేయుడై దేవుడు చెప్పినట్లుగా యొర్దాను నదిలో 7 సార్లు మునిగాడు. ఆరోగ్యం పొందుకుని ఆశీర్వదింపబడ్డాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, నీవు కూడా నీ జీవితంలో ఎన్నో అవసరతలు, ఎన్నో సమస్యలు, ఎన్నో కష్టాలు, ఎంతో దుఃఖంలో ఉన్నావో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ప్రభువునందు విశ్వాసం కలిగి విధేయతతో ఎదురుచూడు. ఆయన నిన్ను హెచ్చిస్తాడు. అట్టి బాధ్యత దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని నేర్చుకోవడానికి సహాయం చేశారు. అలాగే మేము మిమ్మల్ని హెచ్చించు దేవుడుగా మరి మేము మిమ్మల్ని నేర్చుకోవడానికి మీరు మాకు సహాయం చేశారు. మేము మీ చేత హెచ్చింపబడటానికి మేము మీ యందు విశ్వాసం ఉంచటమే కాదు, మమ్మల్ని మేము తగ్గించుకున్నప్పుడు
మీరు మా జీవితాల్ని హెచ్చిస్తారు. ఆ రీతిగా మీ చేత హెచ్చింపబడి మీ దీవెనలు పొందుకుని మీకు మహిమకాను అనేకల ఆశీర్వాదకరంగా ఉండడానికి మీ పిల్లలకు సహాయం చేయమని, మీ పిల్లల్ని వారు కలిగినంతటిని దీవించమని, చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీ పురుషులను మీరు దీవించమని, వారి చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, పొలాలు, పశువులను దీవించమని, వివాహాలు కాని వారికి వివాహాలు, వివాహాలైన వారికి గర్భఫలం, గర్భం కలిగిన వారికి సుఖప్రసూతి, ప్రసూతి అయిన వారికి ఆరోగ్యం ఇమ్మని, మీ పిల్లలకున్న సమస్యలన్నిటి నుంచి మీరు విడిపించి మీ పిల్లల్ని మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.